హలో మూవీ లవర్స్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒక సరికొత్త ఫ్యాన్ వార్కు తెరలేచింది. బాలయ్య అయితే నాకేంటి, బాలయ్య నాకు పోటీనే కాదు, అస్సలు తగ్గేదేలే అంటూ ఛాలెంజ్ విసురుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. మునిపెన్నడూ లేనంత అత్యంత కాంట్రవర్షియల్, మైండ్ బ్లోయింగ్ బిగ్గెస్ట్ టగ్ ఆఫ్ వార్కు థియేటర్లు సిద్ధమవుతున్నాయి. ఒకరు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసే పాన్ ఇండియా సూపర్ స్టార్, మరొకరు నైజాం నుంచి సీడెడ్ వరకు థియేటర్లను షేక్ చేసే మాస్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. ఇద్దరు అగ్ర హీరోలు, ఇద్దరు టాలీవుడ్ మాస్ పల్స్ తెలిసిన మొనగాళ్ళు. కేవలం ఒక్క రోజు గ్యాప్తో ఢీ అంటే ఢీ అంటూ థియేటర్స్లోకి దూసుకురాబోతున్నారు. డిసెంబర్లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఢీ కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి అన్నట్లుగా ఉంది ఈ క్లాష్. అసలు ఈ ఇద్దరు హీరోలు ఎందుకు తగ్గట్లేదు, థియేటర్ల కేటాయింపులో ఎలాంటి వివాదం రేగబోతుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ దిస్ వీడియో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ చెప్పుకోవాలి. ఒకప్పుడు టాలీవుడ్లో నవంబర్ డిసెంబర్ నెలలంటే డల్ సీజన్ అని పెద్ద హీరోలు ఎవరు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. కానీ దట్ ఈజ్ పాస్ట్. కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బాలయ్య అఖండాతో బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర స్టార్ట్ చేస్తే, అల్లు అర్జున్ పుష్ప ది రైజ్తో, ప్రభాస్ సాలార్తో డిసెంబర్ నెలలోనే అల్టిమేట్ వసూళ్ల ప్రభంజనం సృష్టించారు. దీంతో డిసెంబర్ బ్యాడ్ సీజన్ కాదు, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ కమర్షియల్ సీజన్ అంటూ మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్ చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లోయింగ్ క్లాష్కి తెరలేచింది. మొదటిగా బాక్స్ ఆఫీస్ బార్లోకి దిగుతున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. హను రాఘుపూడి దర్శకత్వంలో అద్భుతమైన విజువల్స్తో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ. స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి యుద్ధ నేపథ్యం, ఎమోషన్స్ కలయికతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. టాక్ ఏంటంటే ఈ సినిమాను డిసెంబర్ 3న వరల్డ్ వైడ్గా అత్యంత గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ లాక్ చేశారట. సీతారామం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన హను మేకింగ్ ప్రభాస్ కటౌట్కి తోడైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలైపోవడం ఖాయం. ఆగస్టు 15న రాబోయే గ్లిమ్స్తోనే ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. ప్రభాస్ సైడ్ నుంచి వినిపించే మాట ఒక్కటే, పాన్ ఇండియా మార్కెట్ మనదే, సో రిలీజ్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటూ రిలీజ్కు రెడీ అయిపోతున్నాడు రెబల్ స్టార్. మరి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ డిసెంబర్ 3న వస్తున్నాడు అంటే ఎవరైనా సరే తమ సినిమాను రిలీజ్ చేసుకోవడానికి కాస్త గ్యాప్ ఇస్తారు కదా. కానీ అక్కడ ఉన్నది ఎవరు? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. థియేటర్లో సింహ గర్జన వినిపించాల్సిందే అంటూ డిసైడ్ అయ్యారు. ప్రభాస్ సినిమా వచ్చిన నెక్స్ట్ డేనే అంటే డిసెంబర్ 4న బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించడానికి థియేటర్స్లోకి అడుగు పెడుతున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 111 వీరసింహారెడ్డి లాంటి మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న క్రేజీ కాంబో ఇది. దసరాకే రావాల్సిన ఈ మూవీ క్వాలిటీ కోసం షూటింగ్ కొంచెం ఆలస్యం కావడంతో డిసెంబర్ 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, తమన్ మ్యూజిక్తో ఈ సినిమా గ్లిమ్స్ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ని ఆకాశానికి చేర్చింది. ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్తున్నారు, మాస్ జాతర ఎలా ఉంటుందో డిసెంబర్ 4న చూపిస్తాం అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక్కడే అసలైన కాంట్రవర్సీ మొదలైంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోలు థియేటర్స్లోకి దూకితే టాలీవుడ్ తట్టుకోగలదా? ఇండస్ట్రీ సర్కిల్స్లో ఇప్పుడు ఇదే హాట్ డిబేట్. ఒకవైపు ప్రభాస్ హిందీ, తెలుగుతో పాటుగా వరల్డ్ వైడ్ మార్కెట్ని రూల్ చేస్తున్నాడు. థియేటర్స్ భారీగా కావాలి. మరోవైపు బాలయ్యకు నైజాం నుండి సీడెడ్ వరకు తిరుగులేని థియేటర్ హోల్డ్ ఉంది. ఇప్పుడు సమస్యల్లా థియేటర్ల కేటాయింపు, వసూళ్ల గురించే. ఒకే రోజు గ్యాప్లో రెండు పెద్ద సినిమాలు వస్తే ఏ థియేటర్ ఎవరికి ఇవ్వాలి? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఖచ్చితంగా స్క్రీన్ల కోసం ఇరు వర్గాల మధ్య గట్టి వార్ నడవబోతుంది. పైగా పైగా ఈ రెండు మూవీస్ కూడా భారీ బడ్జెట్, హై అండ్ యాక్షన్ ఎలిమెంట్స్తో వస్తుండడంతో కలెక్షన్స్ ఖచ్చితంగా స్ప్లిట్ అవుతాయి. మరి ఇంత రిస్క్ ఉందని తెలిసి కూడా ఇద్దరు హీరోలు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఎందుకంటే ఇద్దరికి తమ కంటెంట్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. ప్రస్తుతానికి ఈ రెండు రిలీజ్ డేట్లపై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉన్నప్పటికీ ఫిల్మ్ సర్కిల్స్లో మాత్రం డిసెంబర్ వార్ దాదాపు కన్ఫర్మ్ అనే టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా ఒకరు పాన్ ఇండియా కింగ్, మరొకరు మాస్ గాడ్. ఇద్దరి క్రేజీ వార్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎవరు కొల్లగొడతారో, ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ బిగ్గెస్ట్ టగ్ ఆఫ్ వార్లో ఎవరు విన్ అవుతారు? ప్రభాస్ ఫౌజీనా, లేక బాలయ్య NBK 111? మీ ప్రిడిక్షన్ని క్రింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్రేజీ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఒక సరికొత్త ఫ్యాన్ వార్కు తెరలేచింది. బాలయ్య అయితే నాకేంటి, బాలయ్య నాకు పోటీనే కాదు, అస్సలు తగ్గేదేలే అంటూ ఛాలెంజ్ విసురుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్.
మునిపెన్నడూ లేనంత అత్యంత కాంట్రవర్షియల్ మైండ్ బ్లోయింగ్ బిగ్గెస్ట్ టగ్ ఆఫ్ వార్కు థియేటర్లు సిద్ధమవుతున్నాయి. ఒకరు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసే పాన్ ఇండియా సూపర్ స్టార్, మరొకరు నైజాం నుంచి సీడెడ్ వరకు థియేటర్లను షేక్ చేసే మాస్ లెజెండ్ నందమూరి బాలకృష్ణ. ఇద్దరు అగ్ర హీరోలు, ఇద్దరు టాలీవుడ్ మాస్ పల్స్ తెలిసిన మొనగాళ్ళు. కేవలం ఒక్క రోజు గ్యాప్తో ఢీ అంటే ఢీ అంటూ థియేటర్స్లోకి దూసుకురాబోతున్నారు. డిసెంబర్లో ఈ ఇద్దరు హీరోల సినిమాలు ఢీ కొడితే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి అన్నట్లుగా ఉంది ఈ క్లాష్. అసలు ఈ ఇద్దరు హీరోలు ఎందుకు తగ్గట్లేదు? థియేటర్ల కేటాయింపులో ఎలాంటి వివాదం రేగబోతుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ ఇన్ దిస్ వీడియో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్తే ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ చెప్పుకోవాలి. ఒకప్పుడు టాలీవుడ్లో నవంబర్ డిసెంబర్ నెలలంటే డల్ సీజన్ అని పెద్ద హీరోలు ఎవరు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి ఇష్టపడేవారు కాదు. కానీ దాట్ ఈజ్ పాస్ట్. కాలక్రమేణా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బాలయ్య అఖండాతో బాక్స్ ఆఫీస్ దగ్గర జాతర స్టార్ట్ చేస్తే, అల్లు అర్జున్ పుష్ప ది రైజ్తో, ప్రభాస్ సాలార్తో డిసెంబర్ నెలలోనే అల్టిమేట్ వసూళ్ల ప్రభంజనం సృష్టించారు. దీంతో డిసెంబర్ బ్యాడ్ సీజన్ కాదు, ఇట్స్ ఎ బిగ్గెస్ట్ కమర్షియల్ సీజన్ అంటూ మేకర్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో టాలీవుడ్ చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా ఒక మైండ్ బ్లోయింగ్ క్లాష్కి తెరలేచింది. మొదటిగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతున్నాడు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. హను రాఘుపూడి దర్శకత్వంలో అద్భుతమైన విజువల్స్తో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న హైలీ యాంటిసిపేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ. స్వాతంత్రానికి ముందు జరిగినటువంటి యుద్ధ నేపథ్యం, ఎమోషన్స్ కలయికతో ఈ చిత్రం రూపొందుతుంది. ఇందులో ప్రభాస్ ఒక పవర్ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. టాక్ ఏంటంటే ఈ సినిమాను డిసెంబర్ 3న వరల్డ్ వైడ్గా అత్యంత గ్రాండ్గా రిలీజ్ చేయడానికి మేకర్స్ డేట్ లాక్ చేశారట. సీతారామం లాంటి క్లాసిక్ హిట్ ఇచ్చిన హను మేకింగ్ ప్రభాస్ కటౌట్కి తోడైతే బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలైపోవడం ఖాయం. ఆగస్టు 15న రాబోయే గ్లిమ్స్తోనే ప్రభాస్ రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. ప్రభాస్ సైడ్ నుంచి వినిపించే మాట ఒక్కటే, పాన్ ఇండియా మార్కెట్ మనదే, సో రిలీజ్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటూ రిలీజ్కు రెడీ అయిపోతున్నాడు రెబల్ స్టార్. మరి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ డిసెంబర్ 3న వస్తున్నాడు అంటే ఎవరైనా సరే తమ సినిమాను రిలీజ్ చేసుకోవడానికి కాస్త గ్యాప్ ఇస్తారు కదా. కానీ అక్కడ ఉన్నది ఎవరు? గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. థియేటర్లో సింహ గర్జన వినిపించాల్సిందే అంటూ డిసైడ్ అయ్యారు. ప్రభాస్ సినిమా వచ్చిన నెక్స్ట్ డేనే అంటే డిసెంబర్ 4న బాలయ్య తన విశ్వరూపాన్ని చూపించడానికి థియేటర్స్లోకి అడుగు పెడుతున్నాడు. మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్బికే 111 వీరసింహారెడ్డి లాంటి మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న క్రేజీ కాంబో ఇది. దసరాకే రావాల్సిన ఈ మూవీ క్వాలిటీ కోసం షూటింగ్ కొంచెం ఆలస్యం కావడంతో డిసెంబర్ 4న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా, తమన్ మ్యూజిక్తో ఈ సినిమా గ్లిమ్స్ ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ని ఆకాశానికి చేర్చింది. ఇప్పటికే నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసి చెప్తున్నారు, మాస్ జాతర ఎలా ఉంటుందో డిసెంబర్ 4న చూపిస్తాం అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఇక్కడే అసలైన కాంట్రవర్సీ మొదలైంది. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోలు థియేటర్స్లోకి దూకితే టాలీవుడ్ తట్టుకోగలదా? ఇండస్ట్రీ సర్కిల్స్లో ఇప్పుడు ఇదే హాట్ డిబేట్. ఒకవైపు ప్రభాస్ హిందీ, తెలుగుతో పాటుగా వరల్డ్ వైడ్ మార్కెట్ని రూల్ చేస్తున్నాడు. థియేటర్స్ భారీగా కావాలి. మరోవైపు బాలయ్యకు నైజాం నుండి సీడెడ్ వరకు తిరుగులేని థియేటర్ హోల్డ్ ఉంది. ఇప్పుడు సమస్యల్లా థియేటర్ల కేటాయింపు, వసూళ్ల గురించి. ఒకే రోజు గ్యాప్లో 2 పెద్ద సినిమాలు వస్తే ఏ థియేటర్ ఎవరికి ఇవ్వాలి? ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఖచ్చితంగా స్క్రీన్ల కోసం ఇరు వర్గాల మధ్య గట్టి వార్ నడవబోతుంది. పైగా ఈ 2 మూవీస్ కూడా భారీ బడ్జెట్, హై అండ్ యాక్షన్ ఎలిమెంట్స్తో వస్తుండటంతో కలెక్షన్స్ ఖచ్చితంగా స్ప్లిట్ అవుతాయి. మరి ఇంత రిస్క్ ఉందని తెలిసి కూడా ఇద్దరు హీరోలు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఎందుకంటే ఇద్దరికీ తమ కంటెంట్ మీద ఉన్న నమ్మకం అలాంటిది. ప్రస్తుతానికి 2 రిలీజ్ డేట్లపై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉన్నప్పటికీ ఫిల్మ్ సర్కిల్స్లో మాత్రం డిసెంబర్ వార్ దాదాపు కన్ఫర్మ్ అనే టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా ఒకరు పాన్ ఇండియా కింగ్, మరొకరు మాస్ గాడ్. ఇద్దరి క్రేజీ వార్లో బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎవరు కొల్లగొడతారో, ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ బిగ్గెస్ట్ టగ్ ఆఫ్ వార్లో ఎవరు విన్ అవుతారు? ప్రభాస్ ఫౌజీనా, లేక బాలయ్య ఎన్బికే 111? మీ ప్రిడిక్షన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్రేజీ టాలీవుడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.